తెలంగాణ వంటకాలంటేనే ఘాటైన రుచి, ఘుమఘుమలాడే సువాసన. అందులోనూ తెలంగాణ స్పెషల్ మటన్ కూర అంటే మసాలా నసాలానికి అంటాల్సిందే. ముక్క ముక్కకి ఫ్లేవర్, చిక్కటి గ్రేవీ వింటుంటేనే నోరూరుతోంది కదా. తింటే ఇంకెంత బాగుంటుందో అనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ చూసేయండి. తెలంగాణ స్పెషల్ స్పైసీ మటన్ కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు: మటన్ అరకిలో, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 3-4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు రుచికి తగ్గట్టు, గరం మసాలా 1 టీ స్పూన్, కసూరి మేథి 1 టీ స్పూన్, బిర్యానీ ఆకులు 2, నూనె 4-5 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర కొద్దిగా. మసాలా పొడి కోసం దాల్చిన చెక్క 2 అంగుళం ముక్కలు, లవంగాలు 8-10, యాలకులు 3-4, ధనియాలు 1 టేబుల్ స్పూన్, గసగసాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కాల్చిన ఎండు కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు. తెలంగాణ స్పెషల్ స్పైసీ మటన్ కర్రీ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పొడి కడాయిని పెట్టండి. అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు వేసి మంచి సువాసన వచ్చే వరకు డ్రై రోస్ట్ చేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో గసగసాలు కూడా వేసి కాస్త వేయించుకొని వెంటనే తీసేయండి. ఆ తర్వాత ఒక ఎండు కొబ్బరి ముక్కను తీసుకొని పొయ్యి మీద నేరుగా కాసేపు కాల్చండి. వేయించిన మసాలాలు, జీలకర్ర, కాల్చిన కొబ్బరి ముక్కలన్నీ చల్లారే వరకు పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత ఒక మందపాటి ప్యాన్ లేదా కడాయి తీసుకొని అందులో నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కాక బిర్యానీ ఆకులు వేయండి. తర్వాత తరిగిన ఉల్లిపాయలు, మటన్ కర్రీకి సరిపడా ఉప్పు వేసి కలపండి. ఉల్లిపాయలు నూనెలో బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసి కాసేపు వేగనివ్వండి. ఉల్లిపాయలు నూనెలో చక్కగా ఫ్రై అయి గోధుమ రంగులోకి మారేంత వరకు ఫ్రై చేయండి. ఈలోపు ముందుగా వేయించుకున్న దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు, గసగసాలతో పాటు జీలకర్ర, కాల్చుకున్న ఎండు కొబ్బరి ముక్కలను వేసి నీరు కలపకుండా మెత్తని పొడిలా మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి. తర్వాత పసుపు, కసూరి మేథి వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో మటన్ ముక్కలు వేసి 3-4 నిమిషాల పాటు నూనెలో చక్కగా ఫ్రై చేసుకోవాలి. మటన్ కొద్దిగా వేగిన తర్వాత కారం, గరం మసాలా వేయండి. తరువాత మటన్ ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసి బాగా కలపండి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి సుమారు 25-30 నిమిషాల పాటు ఉడికించాలి. మటన్ పూర్తిగా ఉడికిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసి కలపాలి. మసాలాలన్నీ ముక్కకి పట్టి గ్రేవీ చిక్కబడే వరకు, అంటే దాదాపు మరో 10 నిమిషాలు ఉడికించాలి. గ్రేవీ చిక్కబడి నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. చివరగా తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి కలిపారంటే తెలంగాణ స్పెషల్ స్పైసీ మటన్ కూర రెడీ. దీన్ని అన్నం, చపాతీలు లేదా జొన్న రొట్టెతో వేడివేడిగా తిన్నారంటే అదిరిపోతుంది.